కంటిన్యూషన్ ఉంటే వస్తుంది. లేకపోతే అమరావతి కథలు. అవతలొడ్డు పొంగింది చవితి వెన్నెల. రాత్రి 7:30-8 గంటల వేళ ఆడవాళ్ళు వీధరుగుల మీద కబుర్లు చెప్పుకుంటుంటే, కొందరి ఇళ్లలో రాత్రి వ్యాపారాల్లో మునిగి ఉంటే, పూజారి వీధి పిల్లలంతా కృష్ణ ఒడ్డున చుట్టు మీద కబుర్లు ఆడుతుంటూ వాదులాడుకుంటూ తిరుగుతున్నారు. ఆ సమయాన అవతలొడ్డు కర్ర నుంచి దూరంగా పెద్ద కేక. ఎవరా మడిసి పడి దాటిపోయింది, రక్షించండు అంటూ రక్షించండు అంటూ ఎక్కడ తెచ్చేవారు. మొదట్లో పిల్లలు సమయం అవతల ఒడ్డు మించి దూరం లేక పెద్ద కేక. ఎవరా మడిసి పడవ దాటిపోయింది, రక్షించండు అంటూ మొదట్లో పిల్లలు పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత జాగ్రత్తగా వింటే ఆ కేకలు మరీ ఎక్కువయ్యాయి. పిల్లలు సరదా కొద్దీ విని, ఓహోయ్ నీకేం భయం లేదు, మేమున్నా మోహోయ్ అని అరిచారు చుట్టూ మించి. దాంతో అవతలొడ్డున మనిషి, బాబోయ్ చచ్చి మీ కడుపున పడతాను బాబోయ్, పిల్లలు గగ్గోలిని, బాబోయ్ చచ్చిపోతాను బాబోయ్ అని ఏడుపులా. ఏడవకురా ఎదహ, నీకేం భయం లేదురా కుంక. పిల్లలు సరదా కొద్దీ తిట్లు, పచ్చి మీ కడుపున పుడతాను బాబు, నీ దిక్కు తండ్రు. ఇసక పర్రమే నుంచి శ్లోకాలు. అందులో కుర్రవాడు కోసురాయి మీదకెక్కి పెద్దగా, నీకేం కావాలరా అని అన్నాడు. పడవ తీసుకురండి బాబోయ్, చచ్చిపోతాను బాబోయ్ అని అన్నాడు. బాబోయ్ అవతలొడ్డు నుంచి ఏడుపు. పిల్లలంతా కూడబలుక్కున్నారు. పడవ సరంగు రేవులో వదిలేసి వెళ్ళిపోయాడు. లంగరెత్తేసి మనమే పడవ తీసుకెళ్ళి వాడిని రక్షిద్దాం అని నిశ్చయించుకున్నారు. వారి ఏడుపులు చూచి నవ్వుకున్న పిల్లలు పడవ తీసుకెళ్ళి నిశ్చయించుకున్నారు. పడవ నడపటం ఎవరికి రాదే, అందరూ 10-12 ఏళ్ల వాళ్ళే, మరి పెద్దవాళ్ళే, ఎవరికన్నా చెప్దామా అనుకున్నారు. చెప్తే మదాలేదు. మననే పడవ తీసుకెళ్ళి ఆ చవటని రక్షిద్దాం అనుకుని అందరూ ఇళ్ల దగ్గరకొచ్చి గడ వేయటం చేతైన పాలేరు రంగణ్ణి రహస్యంగా ఈ విషయం చెప్పి మెల్లిగా కృష్ణమ్మ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ వార్త పెద్దలకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. కానీ పిల్లలకు తెలియకపోతుంది. వీధిన పిల్లలంతా కాస్త కునుకులో ఉన్నవాళ్ళు సహా అంతా కృష్ణ ఒడ్డుకు చేరారు. రక్షించండి దేవుడు అవతలొడ్డు నుంచి కేక. భయం లేదు, వస్తున్నాం. 50 మంది పిల్లలు కేక. అవతలొడ్డు నుంచి లంగరెత్తి పిల్లలంతా పడవలో చేరారు. గడ వేసేది ఒక్క పాలేరు రంగడే. పిల్లలు ఒక పక్క కూర్చోరే, అటు ఇటు తిరుగుతారు. కేరింతలు పడవ వాళ్ళు కీచులాట్లు. రంగడు అదమాయించి వాళ్ళ నోరు మూయించి కదలకుండా కూర్చోబెట్టాడు. పడవ కృష్ణ మధ్యకు వచ్చింది. అక్కడ గొప్ప పడి పిల్లలు పెద్దవాళ్ళు కిట్టి నేను గడేస్తాను అన్నాడు. వద్దు దేవుడా అన్నా వినకపోతే నువ్వు తెడ్లు వేయి దొర అని బతిమాలి కూర్చోబెట్టి రంగడు. పడవ మెల్లిగా అవతలొడ్డుకు చేరుకుంటుంది. పిల్లలంతా పెద్దగా పాటలు పద్యాలు ఆలపించున్నారు. చప్పట్లతో తాళాలతో కృష్ణ అంతా మోగిపోయింది. ఆ సమయానికి కిట్టిగాడు తెడ్డు వదిలేసి రంగడి దగ్గరకు వచ్చి, ఒరే నేనొక్కసారి గడేస్తాను రా అని బతిమలాడు. అవతలొడ్డుకు వచ్చాం కదా అని గడ చేతికిచ్చాడు రంగడు. కిట్టి గడలో 4వ వంతు లేడు. ఎక్కడా లేని ఉత్సాహంతో గడ అందుకొని నుయ్యిని నీళ్లలో వేశాడు. పడవ ముందుకు పొంగటంతో గడ వెయ్యి జారింది. కిట్టి నీళ్లలో పడబోతుంటే రంగడు టక్కన పట్టుకున్నాడు. గడ కృష్ణలో కొట్టుకుపోయి పడవ ఒడ్డు చేరింది. పిల్లలంతా ఓహో అంటూ ఇసుకలోకి వచ్చారు. మీరు రాకపోతే ఈ రాత్రి ఇసుకలో గుండె పగిలి చచ్చేవాడిని బాబోయ్ అని కళ్ళతో పరుగున పడవలోకొచ్చాడు ఇసుక కర్ర మనిషి. రంగడికి గొప్ప దిగులైంది. గడ కృష్ణలో కొట్టుకుపోయి పడవ నడవదని చెప్పారు. పిల్లలు గుండెలు గభీలుమన్నాయి. బెక్కమొహం వేశాడు. అప్పటిదాకా ఉన్న ఉత్సాహం దుఃఖంగా మారింది. ఒకడెవరో బావురుమన్నాడు. దాంతో 50 మంది పిల్లలు బావురుమన్నారు. అమ్మ రక్షించండి, అయ్యా నాకు భయమేస్తోంది, పిన్ని నాకు కాకలేస్తోంది, అవ్వ నాకు దయ్యాలు భయమే ఓ అని అవతలొడ్డు నుంచి 50 మంది పిల్లలు ఏడుపులు వాళ్ళలో కలిసి చచ్చి మీ కడుపున పడతాను అని పరవదేశించే గడు. వీధిలో పిల్లలెవరూ లేకపోవటం కృష్ణ అవతల ఒడ్డు నుంచి గుండెలు
చీల్చుకుపోయేటట్లు పిల్లలు ఏడుపులు వినిపించటంలో తల్లిదండ్రులు బంబేలైపోయిన కృష్ణ అవతల ఒడ్డుకు చేరాడు. అవతల నుంచి పిల్లలు ఆపకుండా ఏడుపు. యువతల ఒడ్డు నుంచి తల్లులు, మా తండ్రి, మా చిట్టే, మా బుల్లే, మా కన్నే, నేను చచ్చిపోను, అంతకంటే పెద్దగా ఏడుపు. ఎవరు ఏం చేయటానికి తోచింది కానీ పడమో అవతలుంది. పొన్నయ్య, సద్దయ్య ఆడవాళ్ళకి ధైర్యం చెప్పి పొట్టగోచీలు బిగించి 2 తెప్ప కొయ్యలు వేసుకొని సైమని ఈదుకుంటూ అవతలుడికి చేరుకున్నారు. వాళ్ళని కౌగిలించుకొని పిల్లలు మళ్ళీ ఏడుపులు, ఆకలేస్తుందో అని గోల పడవలోకి ఎక్కించుకొని వీళ్ళని తీసుకొద్దాము. గడవలేదు. సదయ్య ధైర్యం కోసం అక్కడే ఉండి ఉన్నయ్యని వెనక్కి పంపించాడు. పొన్నయ్య వెనక్కి వచ్చి మరో పడవ కోసం వాకప్ చేస్తే ఎక్కడా పడవలేదు. ధరణికోట రేవు పడవ తారేయటానికి ఒడ్డెక్కించారు. గడ కోసం మనిషి అతడిని పంపించారు. ఈ లోపల అవతలొడ్డు నుంచి పిల్లలు ఆకలేస్తుంటే అని అరుపులు. ఇంతలో పల్ల పీది నుంచి మరో 4 తెప్పకొయ్యలు తెప్పించి మరో 4 మనుషులు అన్నం మూటలు, పెరుగు మూటలు కట్టుకొని 2 లాంతర్లతో అవతలొడ్డుకు చేరారు. పిల్లలు అన్నాలు తిని కృష్ణలో తాగటంలో కొంత శాంతించారు. ఎట్టకేలకు ఆ అడితి నుంచి గడిచింది. ఆ గడని రయ్యిన తెప్పకొయ్యి మీదకు అవతలొడ్డుకి తీసుకువెళ్ళి పడవలోకి లంగరెత్తేసి, మా తండ్రులారా, మా తల్లులారా, ఎక్కడండ్రా పడవ అని పెద్దలు అరిస్తే పిల్లలు ఒక్కొక్కళ్ళు వచ్చి పడవెక్కారు. వాళ్ళ చవితి వెన్నెట్లో చద్ది భోంచేసి ఇసుక తిన్నెల్లో గీతలు గీసుకొని చెరపట్టి కుందులు ఆడుకుంటూ పడవ గురించి, గడ గురించి, అమ్మ అయ్య గురించి ఎప్పుడో మర్చిపోయారు. పిల్లలు ఆటపాటలతో మోగిపోతున్న అవతలొడ్డికంతా రాత్రి వేళ ఎవరో కితకితలు పెడుతుంది.